ఈనాడు రాణీనగర్ లో ఒక అమ్మ సమస్య అనే ప్రైవేట్ ప్రోగ్రాం వచ్చింటే పెద్ద ఎత్తున ప్రజలు రావడం, తెలుగుదేశం పార్టీ లీడర్లు ఇక్కడ ముఖ్య అతిథులుగా రావడం అని తెలుసుకొని ఇక్కడ రావడం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు కలిసి అధికారంలోకి రాబోతుంది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలన్నీ మళ్ళీ అమల్లోకి తెస్తామని చెప్పి ఈ పొద్దు చెప్తుంటే ఈ పొద్దు పెద్ద ఎత్తున ఇంతమంది రావడం జరిగింది. ఈ జనాలు చూస్తుంటే ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావడం జరుగుతుంది. మళ్ళీ మేము ఇచ్చే పథకాలన్నీ ఖచ్చితంగా వీళ్ళకి చేరే విధంగా మనము సహాయ సహకారాలు అందిస్తాం. ఒక అమ్మ సమస్య పెట్టి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఈ పొద్దు ఇంత పెద్ద ఎత్తున జరపడం, ఇవన్నీ చూస్తుంటే తెలుగుదేశం పార్టీ ఎక్కడ చూసినా ఎక్కడ రాదంటాడో అక్కడే ఈ పొద్దు గెలిచే పరిస్థితుల్లో వస్తుంది. మీరు అర్థం చేసుకోండి, తెలుగుదేశం పార్టీని గతంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ చేసిందో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడున్న గవర్నమెంట్ కక్షలు సాధిస్తుంది. మళ్ళీ దయచేసి మీరంతా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేయాలి. పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది పద్ధతిగా. మళ్ళీ నిన్న కూడా అతనికి ఎవరైతే గెలిపించాడో పీకే అనేవాడు కూడా ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గెలుస్తాడని చెప్పడం జరిగింది. నీ దగ్గర ఎవరు ఉన్నారు, కనీసం నీ ఎంతో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గడప దగ్గరికి రెడీ అయ్యారు. నువ్వు ఖచ్చితంగా ఓడిపోయాం ఖాయం. ఇప్పుడన్నా తెలుసుకో, చంద్రబాబు నాయుడు అంటే ఏమో తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అనంతపురం నగరంలో రాణీనగర్ లో అమ్మ ముస్లిం మైనార్టీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలకడం జరిగింది. ఈ అమ్మ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మైనార్టీ రాష్ట్ర నాయకులు కేఎం జక్కీవాలా గారిని, అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులు మమ్మల్ని అందరినీ కూడా సాధారణ స్వాగతం పలికారు. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రేపు క్రిస్మస్ పండుగ క్రిస్మస్ కానుకలు ఇచ్చేవాడు, మరి రంజాన్ పండుగకి రంజాన్ తోఫా ఇచ్చేవాడు, సంక్రాంతి కానుక ఇచ్చేవాడు. అదేవిధంగా దుల్హాన్ పథకము మైనార్టీలకి అజ్జోస్ అయితేనేమి, అట్లాగే విద్యార్థులకు విదేశీ విద్యకైతేనేమి అనేకమైన సంక్షేమ పథకాలు 120 సంక్షేమ పథకాలు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈ సూపర్ 6 అని పెట్టేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఖచ్చితంగా వస్తుంది. తెలుగుదేశం జనసేన కూటమిలో ఈ రాష్ట్రంలో 160 స్థానాలు పైబడి 100% గెలుస్తున్నాం. 25 పార్లమెంటు స్థానాన్ని గెలుస్తున్నాం. కాబట్టి ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమికి బ్రహ్మరథం పడడానికి ఇదే నిదర్శనం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం.